ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జనగామలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి శాసనసభలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని మందకృష్ణ మాదిగ సీఎంను కోరారు. తమ విజ్ఞప్తిని పెడచెవిన పెడితే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమకు ఎస్సీ వర్గీకరణ తప్ప ఎలాంటి పదవులు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 7న మాదిగ సోదరులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి శాసనసభలో ఇచ్చిన హామీని గుర్తు చేసుకొని ఫిబ్రవరి 7 కంటే ముందే వర్గీకరణ అమలులోకి తీసుకొచ్చే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తిని నిర్లక్ష్యం చేసిన, మా విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన జరగబోయే రాజకీయ పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని ముందుగానే గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ లక్ష్యం తప్ప మాకు వేరే ఏ పదవులు ఎలాంటి స్వార్థం మాకు లేదు. ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న ప్రతి వ్యక్తికి, ప్రతి పార్టీకి మేము అండదండలు అందించుకుంటూ వచ్చాము. ఆ విధంగా గతంలో కాంగ్రెస్ కూడా మేము అండదండలు అందించుకొచ్చాము. కానీ కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో గతంలో 10 ఏళ్లు పరిపాలించడం విఫలమైంది. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా 5 నెలలు దాటినా నిర్లక్ష్యంగానే కనిపిస్తున్నది. ఈ నిర్లక్ష్యం వీడాలి. మాలల ఒత్తిడికి తలొగ్గకుండా, స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గకుండా వెంటనే వర్గీకరణ అమలు చేయాలి. మాదిగ బిడ్డల భవిష్యత్తుకు ఇంతకు ముందు చెప్పిన విధంగా న్యాయం చేసే విధంగా ముందుకు రావాలి. ఆలస్యం